మొదటి విడత రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేది మొత్తం డెప్త్గా మాట్లాడుకుంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలకు ఒక పంటకి ఇవ్వాలి. మళ్ళీ 6 నెలలకు ఒక పంటకు మళ్ళీ 9,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమారు 18,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవ్వాలి. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంది, ఈ నెల 22వ తారీఖు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. 22వ తారీఖు సండే ఆదివారం, 22వ తారీఖు రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం ఉండదు, ఎందుకంటే హాలిడే కాబట్టి రైతు భరోసా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు చెప్తున్న మాట ఏంది, సాటర్డే రోజే అంటే శనివారం రోజే రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు స్కెడ్యూల్ చేసి పెడతాం. అంటే సుమారు ఎంత కాదన్నా కూడా దగ్గర 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు దగ్గర తెలంగాణ రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులు ఉన్నారట. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు అంటే ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో ఒక 30 లక్షల మంది రైతులు ఉంటారండి. అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఒక 40 నుండి 42 లక్షల మంది రైతులు ఉంటారు. ఇక 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా 52 నుండి 53 లక్షల మంది రైతులు ఉండేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సాటర్డే రోజు షెడ్యూల్ పెట్టినా అంటున్నారు, అంటే అమౌంట్ షెడ్యూల్ పెట్టిరట. సాటర్డే రోజు అకౌంట్లలో డబ్బులు కొట్టడానికి షెడ్యూల్ పెడితే సండే రోజు హాలిడే కాబట్టి సండే రోజు శనివారమే షెడ్యూల్ చేసి పెట్టిరు కాబట్టి సండే రోజు డబ్బులు పడతాయట. ఇది ఒక చర్చ. ఆదివారం రోజు వాస్తవానికి బ్యాంక్ హాలిడే కాబట్టి పైసలు పడేటటువంటి అవకాశం ఉండదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం మీడియా ఛానల్లో అనౌన్స్ చేసిండు, పేపర్లలో అనౌన్స్ చేసుకున్నాడు. సండే రోజు అంటే ఏది ఈ మార్చి 22వ తారీఖు రోజు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. 22 తారీఖు మాత్రం ఆదివారం వస్తున్నది. కాకపోతే 21వ తారీఖు శనివారం రోజే బ్యాంకులో షెడ్యూల్ పెట్టినారు. సుమారు ఎంత కాదన్నా కూడా 30 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వడానికి రెడీ అవుతా ఉన్నారు. అది కూడా 22వ తారీఖు ఒకవేళ సండే రోజు కనుక రైతు భరోసా ఇవ్వలేకపోతే 22వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత అంటే 23వ తారీఖు రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయిపోయినటువంటి పరిస్థితిగా మీరు ఏ బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి రైతు భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు.